వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణుల రాక ప్రారంభమైంది. మిస్ కెనడా, మిస్ ఎమాడినా కాథరిన్ మోరసిన్ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడాకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ నుండి హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ 2025కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు, సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో సూచించిన విధంగా చేపట్టిన ఏర్పాట్లపై సవివరమైన నివేదికను అందించాలని సీఎస్ అధికారులకు సూచించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. విమానాశ్రయం, హోటల్స్, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే వేదికల వద్ద గట్టి భద్రతను కల్పించాలన్నారు. పోటీదారుల కోసం సవివరమైన బుక్లెట్ సిద్ధం చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మిస్ వరల్డ్ 2025కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? సౌమ్య, హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. గచ్చిబౌలి వేదికగా జరుగుతుంది 10వ తారీఖున, నెల 31వ తారీఖున హైటెక్ దగ్గర ముగుస్తాయి. ఇప్పటి వరకు ఈ అందాల పోటీలకి సంబంధించి ఎక్కడెక్కడ పోటీలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా హై సెక్యూరిటీని ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అన్ని నలుమూలల నుంచి వచ్చేటువంటి ఈ పోటీలకి ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. 10వ తారీఖున జరిగేటువంటి ఈ అందాల పోటీకి సంబంధించి వివిధ దేశాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండానే ముందుగా భద్రతా సిబ్బందితో పాటు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా 3 కమిషనరేట్కి సంబంధించి ఎక్కడైతే అందాల పోటీలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలని అన్నిటినీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టే విధంగా వచ్చేటువంటి అందాల పోటీలో పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా అటు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వాళ్ళు హోటల్కి చేరుకునేంత వరకు మన సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా డప్పు చప్పుళ్లతో పాటు అక్కడ కల్చర్ అంతా చూపించే విధంగా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ జరిగే ప్లేసెస్లో భద్రతా ఏర్పాటు చేశారు. మహిళా అధికారులను కూడా ప్రత్యేకించి ఈ అందాల పోటీలు ముగిసేంత వరకు కూడా వాళ్ళ వెంట ఉండి హై సెక్యూర్ కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు జరిగేటువంటి ఈ అందాల పోటీ ఒక రికార్డ్ని బ్రేక్ చేసే విధంగానే చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ జరగని విధంగా వేరే దేశాల్లో ఈ అందాల పోటీలు జరుగుతూ ఉంటాయి, కానీ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు జరగడంతో ప్రతి ఒక్కరూ కూడా అసలుకి వచ్చేటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళని జాగ్రత్తగా పంపించేంత వరకు అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, భద్రతా ఏర్పాట్లలో ఎక్కడా లోపాలు జరగకుండా ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ జరిగేటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా అక్కడ నుంచి పర్యవేక్షిస్తారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు జరగబోయేటటువంటి ఈవెంట్లో లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. వేరు దేశాల నుంచి అటు విజిటర్స్ కావచ్చు, లేదంటే అందాల పోటీలో పాల్గొనే వాళ్ళు, స్పాన్సర్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి హై సెక్యూర్ గా హోటల్స్ లో ముందుగానే భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు వాళ్ళు వెళ్ళేటువంటి ప్లేసెస్ కూడా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. కేవలము 3 కమిషనరేట్ పరిధిలోనే కాకుండా వాళ్ళు పర్యటించేటువంటి జిల్లాల ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే బందోబస్తుని ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు సోషల్ మీడియాలో ఎవరైనా సరే పోస్టులు పెట్టి రెచ్చగొట్టే
రెచ్చగొట్టే విధంగా కానీ లేదంటే వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ చేయడం కానీ ఇలాంటివి చేసే వాళ్ళ మీద ప్రత్యేకంగా 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి వాటి మీద కూడా సోషల్ మీడియా మీద ఫోకస్ చేశారు. ఎవరైనా అలాంటి పోస్టులు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ సిబ్బందికి సంబంధించి ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేయడంతో పాటు దాదాపు 10వ తారీఖు నుంచి నెల 31 వరకు జరుగుతుంది కాబట్టి ఈవెంట్లో 3 షిఫ్ట్ల వైజ్గా పోలీసులను కూడా భద్రతా ఏర్పాట్లు చేశాము అని అటు పోలీసులు అధికారికంగానే చెప్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళని బస దగ్గర నుంచి ఈవెంట్లో పాల్గొనేటువంటి వరకు మహిళా అధికారులు కూడా వాళ్ళ వెంట ఉండి ఆ ఈవెంట్లలో సక్సెస్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కూడా అటు చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.